హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో టేస్ట్‌గా ఉండే బెల్లం నువ్వు జీడులైతే చేశానండి. చాలా టేస్ట్‌గా చాలా యమ్మీగా వచ్చినియి. మా చిన్నప్పుడు స్కూల్ దగ్గర అమ్మేవారండి ఈ జీడులు. చాలా టేస్ట్‌గా ఉండేవి. డైలీ మా అమ్మగారి దగ్గర రోజు తన్నులు, తిట్లు కాస్తూ డబ్బులు తీసుకొచ్చుకొని కొనుక్కునేవాళ్ళం మాట. అమ్మని అడిగానమాట. "ఈ జీళ్ళు ఎలా చేస్తారమ్మా? నాకైతే తెలీదు. ఒకసారి చెప్పా" అని అడిగాను అమ్మని. అమ్మ అయితే చెప్పింది. అమ్మ చెప్పిన ప్రకారంగా అయితే నేను ఈరోజు జీళ్ళు చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినియి. పిల్లలకి ఏ విధంగా ఇచ్చినా సరే చాలా ఐరన్ అండి. మొత్తం బెల్లంతోనే తయారు చేశాను. నువ్వులు కూడా చాలా హెల్తీ కదా! తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. స్టవ్ మీదైతే తపేలా పెట్టుకున్నానండి. ఇప్పుడు 4 టీ స్పూన్‌లు నువ్వులనైతే వేసుకుందాం. కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, నువ్వుల్ని మంచి అరోమా వచ్చినంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏంచేసుకోవాలి. నువ్వులైతే బాగా ఏగిపోయినియి. ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేసుకొని మొత్తం నువ్వుల్ని చల్లార్చుకోవాలి. బెల్లం జీళ్ళు తయారు చేయడానికి బెల్లం అయితే పావు కేజీ తీసుకున్నా. ఇప్పుడు తీసుకున్న బెల్లంని మొత్తం తురిమేసుకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది బెల్లం. చాలా తొందరగా అయిపోతుంది కూడా మనం చేసుకునే జీళ్ళు కూడా. స్టవ్ మీద తపేలా పెట్టుకొని మనం తురుముకున్న బెల్లం మొత్తం తపేలాలోకి వేసుకోండి. ఇప్పుడు బెల్లం కరిగించుకోవడానికి ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ వేసుకోవాలి. కలుపుకోండి. వాటర్ మాత్రం ఎక్కువ వేసేయకూడదండి. కాస్త బెల్లం కరిగినంత వరకే వాటర్ వేసుకోవాలి. కలుపుతూ మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి. వాటర్ ఎక్కువేసామంటే చాలా పలచనైపోయి పాకం వచ్చేసరికి చాలా టైం పట్టేస్తుంది. చూసారా? వాటర్ తగ్గించి వేసినా సరే వాటర్‌లాగా అయిపోయింది. అందుకే కొంచెం చూసుకొని తగ్గించే వాటర్ వేసుకోవాలి. చూడండి, పాకమైతే కాస్త లేత పాకం వచ్చిందండి. అలా కలుపుకుంటూ పాకం తీసుకోవాలి. అస్సలు పెద్ద మంట అయితే పెట్టకూడదు. మంటని మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్‌లోకి మార్చుకుంటూ పాకం తీసుకోవాలి. ఎందుకంటే పాకం గనక మనం హైలో పెట్టేసి తీసేసామా అంటే తొందరగా అయిపోద్ది. కానీ కలర్ అయితే చేంజ్ అయిపోద్దండి. మాడిపోయినట్లు అయిపోద్ది. ఫ్లేవర్ మంచిగా రాదు. మనం చేసిన అందం అనిపించవు. తినడానికి కూడా టేస్ట్ అనిపించవండి. చూడండి, పాకమైతే వస్తుంది. మనమైతే వాటర్ దగ్గర పెట్టుకొని పాకాన్ని చెక్ చేసుకుంటా ఉండాలండి. ఎందుకంటే లేతగా ఉన్నా పనికిరాదు. అలాగని బాగా ముదిరిపోయినా కుదరదండి. అందుకే చూసుకోవాలి వాటర్‌ని దగ్గర పెట్టుకొని. నేను ఒక 2, 3 సార్లు చెక్ చేశానండి. వాటర్‌లో వేసుకొని లేత పాకంగానే ఉంది. అందుకే మీకు చూపించలేదు. ఇప్పుడైతే మళ్ళీ వేసుకుంటున్నాను పాకాన్ని వాటర్‌లో చెక్ చేద్దామనేసి. చూద్దాము ఒకసారి. వాటర్‌లో వేయగానే మనం పట్టుకుంటుంటేనే తెలిసిపోద్దండి పాకం పర్ఫెక్ట్‌గా వచ్చిందా రాలేదా అని. కమ్మరి కడ్డీలకైతే ఇంతకంటే గట్టిగా ఉండాలండి. దీనికి దానికి తేడా అదే. మీరొకసారి ఇప్పుడు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి ఎలా వచ్చిందో పాకం. అదిగోండి టిక్ టిక్ మంటదంతే. మరీ ఎక్కువ గట్టిగా మరీ గట్టిగా ఉండకూడదు. అదే చూసుకోవాలండి. చూసారా సాగుతుంది. జీడికి సాగుదనంలోనే ఉంటుందండి. సాగుతుంటున్నప్పుడే మనం ఈ బెల్లం పాకంనైతే ఆపుకోవాలి. ఇంకింతకంటే గట్టిగా ఉంచుతామంటే చూడండి ఎలా సాగుతుందో. అలా ఉండాలండి. మీరు ఆ కన్సిస్టెన్సీ అలా చూసుకుంటేనే మనం జీళ్ళు చేసుకున్నప్పుడు నీట్‌గా వస్తాయి. ఇప్పుడు చాలా వేడిగా ఉంటదండి. పాకంలోని మళ్ళీ అది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం తీసుకున్న పాకం ప్లేట్ పైనైతే వేసుకోవాలి. ప్లేట్‌కైతే నెయ్యి పూసుకోండి. వేసుకొని నెయ్యి మొత్తం ప్లేట్ మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్‌పై మనం తీసుకున్న పాకం మొత్తం ఈ ప్లేట్‌లో వేసేసుకొని, మొత్తం చల్లార్చేసుకోవాలండి. బాగా చల్లారిపోకూడదు. అలాగని బాగా వేడిగా ఉండకూడదు. మనం పట్టుకోవడానికైతే కాలుతుంది గానీ తప్పదండి. మనం జీళ్ళు చేసుకోవాలంటే ఆ మాత్రం వేడి భరించాల్సిందే. మనం చల్లగా అయిందో లేదో అంటూ మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉండాలండి. చూడండి, కాస్త చల్లబడిందండి. చెయ్యయితే కాలుతూనే ఉంది. నేనైతే మాత్రం దగ్గరికి వేసుకుంటున్నాను. ఎందుకంటే మరీ చల్లగా అయిపోయిందంటే గట్టిగా అయిపోద్దండి. మనం ఇంక సాగదీయడానికి కూడా అవ్వదు. అందుకే కొంచెం కాలుతది తప్పదు. కానీ మనం ఒక దగ్గరికంటే మొత్తం మడుసుకోవాలన్నమాట ఫస్టు. మొత్తం పాకమైతే దగ్గరికి అలా తీసుకున్నానండి. పల్లింకైతే ఏమీ అంటలేదు. కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు మనం తీసుకున్న పాకాన్ని సాగదీయాలండి ఇప్పుడు. జీళ్ళు కోసమైతే ఎంత సాగదీస్తే అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. చల్లగా అయిపోతే మాత్రం అసలు రావండి. చెయ్యయితే బాగా కాలుతది తప్పదింకా. కానీ పర్ఫెక్ట్‌గా రావాలి అనంటే మనం ఈ వేడిగా ఉంటున్నప్పుడే సాగదీయడానికి అవుద్దండి. గట్టిపడిపోద్ది కదా తర్వాత. అందుకే చెప్తున్నాననమాట. ఎంత బాగా సాగితే అంత బావుంటది. ఆ కలర్ అనేది పూర్తిగా గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. అంతవరకు మనం అలాగా పాకాన్ని 2 చేతుల మధ్యలో పెట్టుకొని అలా మడత పెడుతూ, సాగదీస్తూ, మడత పెడుతూ, సాగదీస్తూ అలా చేశామా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి. ఎన్ని రోజులు నిల్వగా ఉండమన్నా ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి ఎంత మంచి కలరొచ్చిందో. బాగా కనబడుతుంది కదండీ! అంతలా సాగదీయాలండి. 2 చేతుల మధ్యలో పెట్టుకొని. ఎంత బాగా చేత్తే అంత పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. మా అమ్మగారైతే నాకెప్పుడో చెప్పారు.
ఈ జీళ్ళు ఇలా చెయ్యాలమ్మా అనేసి నేనే భయపడ్డానండి. చేయడానికి కుదురుతాయో, కుదరవా, చేతులోటి కాలిపోతాయని, కుదరవేమో అని టెన్షన్ పడ్డా గానీ చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినియండి. నాకనిపిస్తుందన్నమాట వచ్చినట్టు. మరి మీ కామెంట్స్ ఏటో నాకైతే పెడితేనే తెలుస్తుంది. చూడండి మొత్తం కలరు చేంజ్ అయిందండి. మనం అలాగ 2 చేతుల మధ్యన పెట్టుకొని అలా సాగదీస్తున్నాం కదా పాకాన్ని. ఇప్పుడు అలా సాగదీస్తుండగానే బాగా టైట్ అయిపోతుంటదండి. అంటే ఇంక చల్లబరిపోయి మనకింక తీయడానికి ఇంక వీలుండదనమాట. అంత గట్టిగా అయిపోతా ఉంటదనమాట. అప్పుడు పెర్ఫెక్ట్‌గా జీడి తయారయింది అని మనం అనుకోవాలనమాట. అప్పుడు కట్ జేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అంతవరకు సాగినంత వరకు మనం అలా సాగదీస్తూనే ఉండాలి. మరి ఇంక అంతకంటే ఆప్షనల్ ఏముండదు ఈ జీడి విషయంలో. ఇప్పుడు మనం సాగదీసుకున్న జీడిపాకం మొత్తం పల్లీలోకైతే వేసేసుకున్నాను. అలా సన్నగా పొడుగ్గా చేసుకోవాలండి. ఎందుకంటే చాక్లెట్‌లు స్టైల్‌లో మనం కట్ జేసుకోవాలి. కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోండి. నేనైతే కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేశానండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ ముక్కల్ని జీడిల్ని తీసుకెళ్ళి నువ్వుల్లో అయితే పెట్టుకొని నువ్వులనైతే అద్దేసుకోవాలనమాట. నేను ఆల్రెడీ ఒక జీడైతే కోసి పెట్టుకున్నానండి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను నేనైతే. మీరు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ జేసుకోండి. చాక్లెట్‌లు ఎలా ఉంటాయో అలా కట్ చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ వచ్చేటప్పుడు చాక్లెట్‌లకు బదులు ఈ జీడిలు ఇస్తే చాలా ఐరన్ అండి. చాలా ఇష్టంగా కూడా తింటారు. నువ్వులు అక్కడక్కడ తగులుతూ, ఈ జీడి సాగుతూ టేస్ట్ అయితే చాలా బావుంటది. మనం కూడా ఒకసారి తిన్నామా అంటే పర్ఫెక్ట్‌గా తయారు చేసుకొని తినాలనే అనిపిస్తదండి. అంత టేస్టీగా, అంత యమ్మీగా వస్తాయి. చూడండి మొత్తం జీడీలనైతే నేను ఎలా కట్ చేసుకుంటున్నానో, అలాగే కట్ చేసేసుకొని నువ్వుల్లో అద్దేసుకొని, కాస్త చల్లారిపోయిన తర్వాత మనం బాక్స్‌లో గాని, డబ్బాలో గాని వేసుకొని నెలల తరబడి స్టోర్ చేసుకోవచ్చు. నా ఛానెల్‌లో పెట్టిన వీడియోస్ మీరెవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసమైతే గంట సింబల్‌నైతే యాక్టివేషన్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.